ఇద్దరు రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రామనాయుడు గారు ఒక్క నిమిషం ఉండండి. ఎస్ జీవీఆర్ శాస్త్రి గారు. జీవీఆర్ శాస్త్రి చెప్పమ్మా. ఎస్ మాట్లాడండి. ఇప్పుడు వైసీపీ చెప్తోంది కదా అసలు కల్తీ జరగలేదు, టీడీపీ హయాంలోనే జరిగింది అని చెప్తోంది. వైసీపీ విన్నారు కదా, ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో, తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారో నేను చెప్పనమ్మా. మేము అఖిల భారత హిందూ మహాసభ తరపున చెప్తాం. చెప్పండి. ఉందమ్మా, నువ్వు కంగారు పడదు. నువ్వు మాట్లాడే విధానం వేరు, నేను మాట్లాడే విధానం వేరు. నువ్వు వెయిట్ చేయి, నేను మాట్లాడేదా. మీరు పాజ్ 10-15 సెకండ్లు ఇస్తే మీరు వినబడుతుందా లేదా అని మళ్ళీ అడుగుతుంది. అది ఎస్. ఇంతకుముందు మీరు అడిగినా 2 సార్లు మీరు లైన్ లో లేరు, అందుకని ఎస్. మీరిద్దరి మధ్య ఒక అరుపులు, ఒక దైవత్వాన్ని పట్టుకుని, మనం దైవత్వం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళకి శిరోధార్యం అనుకునే శిరోధార్యాన్ని ఏ మతస్థులు ముస్లింలు కూడా వాళ్ళ మస్జిద్ కోసం గాని, క్రైస్తవులు వాళ్ళ చర్చిల కోసం గాని, ఈ దిక్కుమాలని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్, రైట్ సైడ్ బ్రిటిష్ బంగ్లాదేశ్ ను పెట్టి, దాంతో పాటు ఒక దిక్కుమాలి ఎండోమెంట్ యాక్ట్ పెట్టి, అన్కాన్స్టిట్యూషనల్ ఎండోమెంట్ యాక్ట్. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఐఎమ్ టెల్లింగ్, అన్కాన్స్టిట్యూషనల్ ఒక మతానికి సంబంధించిన వ్యవహారం ఎంత దారుణంగా కల్తీ జరిగిందా జరగలేదా. నేను ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటంటే ప్రతి ఇంటిలోంచి మీరు నెయ్యి పట్టుకొచ్చి తిరుపతి వేస్తానంటే వాడు దిక్కుమాలి మేము నెయ్యి కూడా కొనుక్కోలేము. మేము ఇచ్చే డబ్బు అది. తెలుగుదేశం డబ్బా, కాంగ్రెస్ డబ్బా, వైఎస్ఆర్సీపీ డబ్బా, బీజేపీ డబ్బా, లేకపోతే యూనియన్ గవర్నమెంట్ డబ్బా, స్టేట్ గవర్నమెంట్ డబ్బా కాదేది. ఇది ఎవరి డబ్బు కాదు, ఎవడబ్బా సొమ్ము కాదు. మేం తీసుకొచ్చాం, మేం చేశాం. మేమేంటి ఎన్నో వందల కోట్ల మంది భక్తులు ధూపదీప నైవేద్యం అంటే ఏంటి? దాని సారాంశం ఏంటి? దాని పరమార్థం ఏంటి? మీరు కల్తీ జరిగిందని అనుకుంటున్నారా లేదా? సిట్ రిపోర్ట్ మీరు చదివారా? మీరు కల్తీ జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ అంటుంది కల్తీ జరగలేదు, సిట్ రిపోర్ట్ లో ఎదురు దెబ్బ అని అంటున్నారు. అలా కాదండి, పార్టీల తరపున ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అట్లే విడిపోయింది కదా. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లే ఉంది కదా. అయితే వైసీపీలో ఉండాలి, అయితే కూటమిలో ఉండాలి. రెండే విధంగా మధ్య మార్గం లేని పరిస్థితి కదా. మీరు ఆవేశంగా కాకుండా నార్మల్ గా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా ఉంది మరి. అయితే అటు లేకపోతే ఇటు మధ్య మార్గం ఉండకూడదు. మీరు హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అనాలిసిస్ చేసి, నేను ఢిల్లీలో ఉండి చేసి, మీరు హైదరాబాద్ లో ఉండి చేసి, హైదరాబాద్ లో ఛానల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు శాస్త్రి గారు. హైదరాబాద్ లో మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి మాట్లాడలేదా? మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి అధ్యక్షుడు అయినప్పుడు మేము హైదరాబాద్ లో ఉండి అనాలిసిస్ చేయకపోతే ఎట్లా? మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి చేసి చైర్మన్. నన్ను అడిగేటప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే అంటే మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి జేఏసీ చైర్మన్. మీరేమన్నా అమరావతిలో ఉండే అమరావతి జేఏసీ చైర్మన్ అయినా? అట్లా మాట్లాడకండి. మీరు అట్లా మాట్లాడకండి. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ అయినప్పుడు మేము హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉండి మేము మాట్లాడొచ్చు. శాస్త్రి గారు, మీరు ప్రధానికి వెటకారాలు దిగకండి, సబ్జెక్ట్ లోకి రండి. అదే నేను చెప్తున్నా. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ కావచ్చు, మేము హైదరాబాద్ లో ఉండి మాట్లాడకూడదు. అన్ని ఛానల్స్ హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాయి కదా. సాక్షి టీవీ, ఏబిఎన్, టీవీ9 అందరు అక్కడ నుంచే మాట్లాడుతున్నారు కదా. మీరు 10 నిమిషాల నుంచి సెటైర్లు, మీ సెటైర్లకు మేము కూడా వేయచ్చు సెటైర్లు. సబ్జెక్ట్ లోకి రండి. మీరైతే నేను వేస్తాను. అసలు సబ్జెక్ట్ లోకి అంటే సెటైర్లు ఎక్కువ ఉన్నాయి. మీరు మాట్లాడొద్దు, మాట్లాడకుండా మీరు హైదరాబాద్ లో ఉండి ఆంధ్ర మాట్లాడొద్దు అంటే ఏ ఛానల్? అన్ని ఛానల్ హైదరాబాద్ లోనే ఉన్నాయి కదా. తప్పించి అయితే నా మాట వినిస్తాను. మీరు 10 నిమిషాల నుంచి అదే మాట్లాడుతున్నారు. మీరు అని మాట్లాడుతున్నారు, నువ్వు అని మాట్లాడకయా. మీరే ఛానల్ నువ్వు కాదండి, మీరు మాట్లాడండి. మీ ఛానల్ మీరు మాట్లాడుతున్నారు. 10 నిమిషాల నుంచి మీరు మాట్లాడుతున్నా. మీ దగ్గరకు వచ్చి అనాలిసిస్ చేస్తుందా? హైదరాబాద్ నుంచే చేస్తుంది అనాలిసిస్. ఏపీలో అమరావతిలో ఏం పెట్టుకోలేదు ఏబిఎన్ ఛానల్. ఏబిఎన్, టీవీ5, సాక్షి అన్ని ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి, తెలుసుకోండి. అది మీరు అందరూ ఉండొచ్చు. నాకు అదే నేను చెప్తున్నా. మరి మీరు హైదరాబాద్ లో ఉండే అనాలిసిస్ అయితే మీరు ఢిల్లీలో ఉండే అమరావతి చైర్మన్ చేయొచ్చు. సరే చెప్పండి, లడ్డూ పవిత్రతపై